ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. జీవో నంబర్ 46, ఈ జీవో నంబర్ 46 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ నిరసనలు అయితే చేపడుతున్నటువంటి విద్యార్థులు. ఎందుకంటే దానివల్ల విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారు కాబట్టి ఈ జీవో 46 గత ప్రభుత్వంలో కూడా రద్దు చేయాలని ధర్నాలు రాస్తారోకోలు చేసినా పట్టించుకోలేదు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జీవో 46 ఏదైతే ఉందో అది రద్దు చేస్తానని హామీ ఇచ్చాడని కొంతమంది విద్యార్థులు అయితే చెప్తున్నారు. దానిపైన మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ జీవో 46ను రద్దు చేయాలంటూ విద్యార్థులు అయితే రాస్తారోకోలు ధర్నాలు అయితే చేపడుతున్నటువంటి ధర్నా చౌక్లో ధర్నా చేపడుతున్నారు. ఇక ముందుగా వార్తల్లోకి వెళ్తే ఈనాడు సాక్షిలో చూద్దాం. ఇక ఠాక్రేను మొత్తానికి పార్టీ నుండి ట్రాన్స్ఫర్ చేసేసారు. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిని మార్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానం మాణిక్రావు ఠాక్రే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిండు, చాలా కష్టపడ్డాడు. అలాంటి ఠాక్రేను తీసుకుపోయి వేరే దగ్గర నియమించినటువంటి అధిష్టానం ఏది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపైన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చర్చలు పెడుతున్నారు గుమ్మిగుడి. ఎందుకు ఇట్లా జరిగింది, ఠాక్రేని తీసి పడేయడానికి కారణం ఏంటి అంటే, ఠాక్రేని తీసేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే, ఎమ్మెల్యేలు, మంత్రులే కావచ్చు దీనికి కారణం. అది మాత్రం బయటకు తెలియదు. మొత్తానికి ఠాక్రేను మార్చేసినటువంటి పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిని ఎవరిని నియమించారు? గోవా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియామకం. ఇక గోవా ఇన్ఛార్జ్గా నియమించారట ఠాక్రేను. ఇక దీపాదాస్ మున్షికి కేరళ లక్షద్వీప్ల ఇన్ఛార్జి ఇక పదవితో పాటు అదనంగా తెలంగాణ బాధ్యతలను కూడా అంటగట్టిరు. ఇక ఈ దీపాదాస్ మున్షికి అంటగట్టిరు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి పదవికి. తెలంగాణ బాధ్యతలన్నీ ఈ దీపాదాస్ మున్షికి అప్పచెప్పి మాణిక్రావు ఠాక్రేను గోవాకు పంపించిండ్రు. దీని మీద కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వర్గాలు అయితే ఏర్పడినాయి, చర్చలు కొనసాగిస్తుండ్రు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 రోజులకే ఠాక్రేను తప్పించడంపై పార్టీ నేతల్లో విస్మయం ఏర్పడిపోయింది. నిజమే, 20 రోజులకే మార్చి పడేసిండ్రు. ఇక శనివారం గాంధీ భవన్లో నేతలతో సమీక్షిస్తున్నటువంటి సమయంలో ఆయనకు సమాచారం అందింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన నేత మార్పుపై అసంతృప్తి. ఇక తనకు గాంధీ భవన్లో చర్చలు కొనసాగుతుండగానే తనకు వినిపించింది ఏది మాణిక్రావును ఇన్ఛార్జ్ నుండి తొలగిస్తున్నారనేటువంటి మాట వినపడగానే ఆ నేత అక్కడి నుండి వెళ్ళిపోయిండు. ఇక ఠాక్రేను రాష్ట్రానికి పంపినటువంటి అసెంబ్లీ ఇక టార్గెట్ పూర్తయిందన్నటువంటి టీపీసీసీ వర్గాలు త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జిని నియమించే అవకాశం. ఇక పార్టీ కీలక సమావేశాలు జనవరి తొలి వారానికి వాయిదా వేసింది. మొత్తానికి త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జిని నియమించే ప్రక్రియ చేపడుతున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఈ విధంగా మార్చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ ఠాక్రే చేసినటువంటి పనికి, ఠాక్రే చేసినటువంటి కృషి చాలా ఎక్కువగా ఉంది. ఎలక్షన్లో చాలా ఒత్తిడిగా పనిచేసినటువంటి ఠాక్రే తనను మార్చడం కూడా ఒక గమనార్హంగానే చెప్పుకోవచ్చు. ఇక భద్రాచలం పుణ్యక్షేత్రంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చినటువంటి శ్రీ లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి ఇక లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ మొత్తానికి ఫోకస్ పెట్టింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలపైన ఫోకస్ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓవైపు ఎన్నికల సన్నద్ధత, మరోవైపు అభ్యర్థుల ఎంపిక, ఈ రెండు కూడా చేపడుతున్నటువంటి బీఆర్ఎస్ ఇక సిట్టింగ్లలో కొందరికి మళ్ళీ టికెట్లు, కొత్త వారికి ఛాన్స్ ఉంది. ఇక ఒక్కసారి కాగా కూడా గెలవనేటువంటి స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత, వినోద్, నగేష్లకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. ఇక ఎక్కువ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ బీజేపీలపై పైచేయి సాధించాలనేటువంటి యోచన ప్రక్రియలో ముందుకు పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి స్థానం ఏర్పడలేదో ఆ స్థానాలల్లో గట్టి ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో బరిలో దిగి గెలుపొందే దిశగా ప్రయాణం చేస్తుండ్రు. దానికి సంబంధించి ఇక కవితకు, వినోద్, నగేష్లకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండ్రు. మొత్తం మీద ఎమ్మెల్సీ కవితకు కూడా ఇక ప్రచారంలో ముమ్మరంగా కొనసాగాలని.
ఇక ఈ నెల 28 నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 28 నుండి రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి టైం కేటాయించిండ్రు. మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సర్కారు శ్రీకారం చుట్టింది. నేటి కలెక్టర్ల సమావేశంలో విధి విధానాల ప్రకటన. ఇప్పటికే పెండింగ్లో 11 లక్షల దరఖాస్తులు ఉన్నాయి రేషన్ కార్డుకు సంబంధించి. రాష్ట్రంలో ప్రస్తుతం 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా ఇక లబ్ధిదారుల సంఖ్య 2.83 కోట్ల వరకు ఉంది. ఇక నీళ్ళు ఇవ్వండి కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తే కరెంట్ ఇస్తామంటూ ఇక్కడ కృష్ణ జలాలపైన మహారాష్ట్రకు విజ్ఞప్తి చేయనున్నటువంటి రాష్ట్ర సర్కారు. ఇక ఆ రాష్ట్రంలో కృష్ణ ఉపనదిపై ఉన్న కోయినా డ్యామ్ నుంచి నీటి విడుదల కోరాలని నిర్ణయం. ఇక కోయినాలో కోల్పోయే మేర కరెంటును రాష్ట్రం నుంచి ఇస్తామనేటువంటి ప్రతిపాదన. ఇక శ్రీశైలం సాగర్లో నిలువలు అడుగంటిపోవడంతో సర్కారు ఆలోచన. మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు అంగీకరిస్తేనే మనకు నీళ్ళు వచ్చేటువంటి సాధ్యమైతే ఉంటుంది. మహారాష్ట్ర కర్ణాటక ఈ రెండు అంగీకరిస్తేనే. ఇక ఈ నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వండి మేము కరెంట్ ఇస్తామంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం, ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఇక ఇంకొకటి, నేడు కలెక్టర్లు ఎస్పీల సదస్సు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఆదివారం నాడు కలెక్టర్లు ఎస్పీలు జాయింట్ కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఇక ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇరు హామీల అమలుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఈ సమావేశంలో ఇక భేటీలో సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇచ్చినటువంటి హామీలు, ఇక భూములు, ఇక ఇతరత్ర జాయింట్ అంశాలపైన మొత్తానికి చర్చలు కొనసాగిస్తారు. ఇక అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇక రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది అయినటువంటి ఏ సుదర్శన్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. ఇక ఆయన పేరును సూచిస్తూ రాజ్భవన్కు సమాచారం అందించింది. ఈ గవర్నర్ ఆమోదంతో అధికారిక జీవో విడుదల కావాల్సి ఉంది. గవర్నర్ ఆమోదంతో ఆల్రెడీ ఈ విషయం పైన రాజ్భవన్కు సమాచారం అందింది. ఇక గవర్నర్ ఆమోదం మీద మొత్తానికి నియమిస్తే ఇక తనే హైకోర్టు అడ్వకేట్ జనరల్, హైకోర్టు న్యాయవాది. ఇక ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇక మహిళలకు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీకి కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ మహిళలు ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్ కండక్టర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. మొత్తానికి ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత మహిళలు ఎక్కుతుండ్రు, ఎక్కడ ఆపాలంటే అక్కడ. ఇక వాళ్ళు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ బస్సును ఆపుతుండ్రట. ఇది డ్రైవర్కు అండ్ ఇక్కడ కండక్టర్కి అయితే ఒక వాగ్వాదం ఏర్పడుతుంది. ఇక డ్రైవర్ ఆప అంటాడు, కండక్టర్ ఆపమంటాడు. కండక్టర్ ఆపకపోతే దిగేటోళ్ళు కండక్టర్ పనిచేస్తారు. ఇక రిజిస్ట్రేషన్లకే పరిమితం. కొత్త ప్రభుత్వంలో కదలిక లేని రెవెన్యూ కార్యకలాపాలు. ఇంకా కొత్త ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి కదలిక లేదు. ఇక దీనిపైనే ఎక్కువ ఆలోచనలు పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం. ఇక రిజిస్ట్రేషన్లు మినహా ధరణి లావాదేవీల్లో స్తబ్దత ఏర్పడుతుంది. ఇక సర్టిఫికేట్ల జారీ, ఇక క్రిస్మస్ తోఫాకే తహసీల్ ఆఫీసులు పరిమితం. ఇక క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఇక తహసీల్స్ మొత్తము ఆఫీసులకే పరిమితం కావాల్సినటువంటి అంశాలు అయితే ఏర్పడతాయి. ఇక ఆఫీసులలోనే వర్క్ ఫుల్గా ఉంటుంది క్రిస్మస్ పండుగ అయిపోగానే. ఇక ఫైళ్ళన్నీ పక్కన పెట్టేసి కలెక్టర్లు పట్టించుకునేటువంటి CCLA. ఇక భూముల సమస్యలకు సంబంధించినటువంటి 2-3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట. భూములకు సంబంధించి 2-3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల కోసం కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం ప్రజల ఎదురుచూపులు ఉన్నాయి. ఇదేంటి, గత ప్రభుత్వంలో 2-3 లక్షల పెండింగ్ దరఖాస్తులు అయితే ఆఫీసులలో నిల్వ చేయబడి ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన స్పష్టత ఇస్తే రెవెన్యూలో కలెక్టర్లు, MROలు, RDOల వర్క్ అయితే జరుగుతుంది మొత్తం మీద. ఇక నేడు కలెక్టర్ల సదస్సులో సీఎం స్పష్టతనిస్తేనే లక్షలాది అర్జీలకు పరిష్కారం జరగబోతుంది. ఇక సీఎం పరిష్కారం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొత్తం మీద
వీళ్లకు న్యాయం జరగబోతుంది. లక్షలాది మందికి, మొత్తానికి 2 నుండి 3 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి, అర్జీలు. ఏది గత ప్రభుత్వంలో పెట్టిరు. ఇక విశ్వ విరాట్ వైభవం. ఇక చంద్రబాబు ముందస్తు బెయిల్పై తీర్పు రిజర్వ్, ముందస్తు బెయిల్. ఇక కొత్త ప్రభుత్వం అప్పులు 14 కోట్లు. కొత్త ప్రభుత్వం యొక్క అప్పులు 14 కోట్లు. ఇక ఈనాడులో చూస్తే గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక బిల్లు అంటూ ఇక 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వరకు ఉచిత వైద్యం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇస్తుండు. ఏది గిగ్ కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి బిల్లులు కేటాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్. ఇక రాష్ట్రంలోని ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేసే డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల్లో సేవలు అందించే ఫుడ్ డెలివరీ బాయ్లు తదితర గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక రాజస్థాన్లో చేసినటువంటి చట్టాన్ని అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ వీరి కోసం ప్రత్యేక బిల్లులను వచ్చేటువంటి బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతామన్నారు. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శనివారం గిగ్ వర్కర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల ప్రమాద బీమా, వైద్యానికి సంబంధించి 10 లక్షల వరకు ఉచిత వైద్యం అంటూ అందిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇక లోక్సభ బరిపై కాంగ్రెస్ మాత్రం గురిపెట్టింది మొత్తానికి. ఇక బలమైనటువంటి అభ్యర్థుల కోసం అన్వేషణ. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మళ్ళీ ఎంపీ సీట్లు కూడా అదే విధంగా గట్టిగా అన్ని స్థానాలలో మేమే కొట్టాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక 10 నియోజకవర్గాలపైన స్పష్టత ఉందంటున్నటువంటి పార్టీ వర్గాలు 10 నియోజకవర్గాలపైన ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఒక స్పష్టత మాత్రం ఉందట. ఇక ఇతర స్థానాల్లో టికెట్లకు పోటీ పడుతున్నారు. గెలుస్తామని అలాగే ఆ టికెట్లు ఇవ్వాలని అక్కడ స్పష్టత, వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనేటువంటి 2 అంశాలపైన స్పష్టత ఉంది. ఇక మిగతా చోట్ల మాత్రం ఇతర స్థానాల్లో టికెట్లకు పోటీ అయితే ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలో. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపా దాస్ మున్షిని నియమించడం జరిగింది. అనూహ్యంగా ఠాక్రే మార్పు, ఇది పెద్ద ఆలోచించదగినటువంటి విషయం. అసలు ఠాక్రే ఏం చేసిండు? ఠాక్రేని తీసేయాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది? ఇక నీళ్ళన్నీ ఖాళీ చేయాల్సిందే. ఇక మేడిగడ్డ కుంగుబాటి పైన అధ్యయనానికి అది తప్పనిసరి. ఇక మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షణ చేసి అందులో లోపాలను చూడాలంటే దాంట్లో ఉన్న నీళ్ళని తీసేయాలని చెప్తుండ్రు. ఇక అన్నారం సుందిల్లాలోనూ జలాల తరలింపునకు అనుమతి ఇవ్వండి. ఇక ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి నీటిపారుదల శాఖ. మొత్తానికి అన్నారం సుందిల్లాలోనూ కూడా జలాలను తరలింపునకు అంటే అక్కడ కూడా చూస్తారేమో. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలో నీటిని పూర్తిగా ఖాళీ చేయడానికి అనుమతించాలని నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇక అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కొంత మేర కుంగినప్పుడు నీటి నిల్వలను ఇక్కడ చాలా వరకు దిగువకు వదిలేశారు. అన్నారం సుందిల్లలోనూ కొంత మేరకు దిగువకు విడుదల చేశారు. ఇక యాసంగిలో తాగునీటికి ఇతరత్ర అవసరాల కోసం ఈ కొద్దిపాటి నిల్వలు ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఫలితాలు ఎప్పుడు? పూర్తయినటువంటి పలు నియామక పరీక్షలు, ఇక న్యాయ వివాదాలతో నిలిచినటువంటి తదుపరి ప్రక్రియ. కొన్ని పరీక్షలు ముగిసినాయి ఏది గత ప్రభుత్వంలో, వాటికి ఇక రిజల్ట్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు. పూర్తయినటువంటి పలు నియామక పరీక్షలు ఇక వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి. 1-2 నిష్పత్తుల్లో జాబితాలు ఇవ్వాలని డిమాండ్. ఇక రూపాయలు 500కే గ్యాస్ బండ, రేషన్ కార్డే దీనికి మూలం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 500 రూపాయలకే గ్యాస్. ఇక బయోమెట్రిక్ తీసుకుని సరఫరా. ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు జారీ.
ఇక మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి 500కి గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ ఆహార భద్రత కార్డు ఉన్నవారినే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో 500 గ్యాస్ సిలిండరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళను పరిగణలోనికి తీసుకొని వాళ్ళకు మాత్రమే గ్యాస్ సిలిండరు ఇచ్చే 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేపడుతుంది. JN1 వేరియంట్తో ఆందోళన అక్కర్లేదు. ఏదైతే వైరస్ సోకుతుందని JN1 ఏదైతే సోకుతుందో దానివల్ల ఆందోళన అవసరం లేదు, ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్తుండ్రు. ఇక లోక్సభ బరిపై కాంగ్రెస్ అయితే గురిపెట్టింది. ఇక చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ. ఇక రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇక ట్రేసా సదస్సులో తేజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాని చెప్తుండు రెవెన్యూను మొత్తం అతలాకుతలం చేసేసిండ్రట రెవెన్యూ వ్యవస్థనే. ఇక మనము సాక్షి వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తే సర్కారు చేతుల్లోకి ధరణి, మొత్తానికి ధరణి ప్రభుత్వం చేతుల్లోకి మారుతుంది, వచ్చేసింది. ఇక టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఇక ఈ ధరణి అనేది ఇన్ని రోజులు టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్టు వాళ్ళు తీసుకున్నారు ఈ ధరణిని, ఇప్పుడు అక్కడ నుండి రద్దు చేసి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి వ్యవహారం చేపడుతుంది. ఇక త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు. ఇక ఇప్పటికే CGGతో సంప్రదింపులు. ఇక భూమాతగా మారనున్న పేరు. ఇక ధరణిని తీసేసి భూమాతగా పేరు మార్చబోతుండ్రు. ఇప్పుడు ఇక చూస్తున్నాం కదా సర్కారు చేతుల్లోకి ధరణి. ఇక ధరణి సర్కారు చేతుల్లోకి రాగానే ఇన్ని రోజులు టెర్రాసిస్ కంపెనీ చేతుల్లో ఉంది, వాళ్ళ నుండి కంపెనీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తర్వాత భూమాత అనేటువంటి పేరుతోని ప్రభుత్వం అయితే ముందుకు తీసుకురాబోతుంది. ధరణి అనేటువంటి పోర్టల్ను మార్చేసి భూమాత పేరు పెడుతుండ్రు. ఇక భూ రికార్డులు రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామంటున్నారు. ఇక విదేశ కంపెనీ చేతుల్లో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు వచ్చాయి. ఇక అక్టోబర్లో టెర్రాసిస్ కాంట్రాక్టు ముగిసిన మళ్ళీ దానికే అప్పగించినటువంటి గత BRS ప్రభుత్వం అక్టోబర్లో టెర్రాసిస్ కంపెనీకి ఆల్రెడీ ఈ కాంట్రాక్టు గడువు ముగిసిపోయింది. అయినా కానీ మళ్ళీ BRS ప్రభుత్వం వాళ్ళకే ఈ ధరణి పోర్టల్ను అప్పగించిండ్రు. దీన్ని ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం తీసుకోబోతుంది, దాన్ని భూమాతగా మారుస్తుంది పేరు. ఇక ఇప్పుడు ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం అన్నట్టు భూమాత పేరుతోని మొత్తం ఇప్పుడు భూమాత పేరుతోని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి ఆప్షన్లు తీసుకొస్తుంది, రైతులకు భూమి కొనుగోలు అమ్మకాలు చేసే వాళ్ళకు తలనొప్పిగా మారుతుందా, ఈజీగా ఉంటుందా అనేది అయితే చూద్దాం మనం. ఇక ముగిసినటువంటి రాష్ట్రపతి టూర్ హైదరాబాద్లో ద్రౌపది ముర్ము ఇక శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 18న నగరానికి వచ్చిన రాష్ట్రపతి 6 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఇక శనివారం ఉదయం ఆమె హాకింపేట ఎయిర్పోర్టు స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్లోని పోఖ్రాన్ వెళ్ళారు. ఇక 6 రోజులు రాష్ట్రపతి ముర్ము ఇక్కడనే ఉన్నారు. తన పర్యటన ముగించుకొని నిన్న వెళ్ళిపోయినటువంటి రాష్ట్రపతి. ఇక ఆటో క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్స్కు 5 లక్షల ప్రమాద బీమా. ఇక ప్రభుత్వ సమాచారం ముందే లీక్. ఇక రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏదో ప్రభుత్వ సమాచారం ప్రతిపక్ష చేతుల్లోకి వెళ్ళిపోయిందట. కొన్ని రెడీ చేస్తుంటే ఏం రెడీ చేస్తున్నారు మరి, ఏం వెళ్ళిపోయింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటకి వెళ్ళిపోయాయి. వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్నటువంటి కొందరు ప్రతిపక్ష సభ్యులు ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో అది
అసెంబ్లీలో చర్చించక ముందే ఆల్రెడీ ప్రతిపక్షాల చేతుల్లోకి పోయిందని చెప్తుండ్రు. ఇక చేసుకున్నటువంటి కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలు ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్ అయిపోయాయి. వ్యవహారాన్ని సీఎంకు చేర్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇక అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరిక. అంతర్గత వ్యవహారాలు ఏవైనా లీక్ అయితే ఆఫీసర్లకు కఠిన చర్యలు తప్పవని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫ్రాన్స్ ఆధీనంలో భారత ప్రయాణికులు మానవ అక్రమ రవాణా జరుగుతున్నదని ఇక ఫోన్ కాల్. ఇక సౌదీ నుంచి నికరాగువా వెళ్తున్నటువంటి ఫ్లైట్లు A340 ఎయిర్ బస్లో 303 మంది ప్రయాణికులు ఇక వ్యూయల్ కోసం ఫ్రాన్స్లో దిగినటువంటి వెంటనే అదుపులోకి. ఇక ఒక్కొక్కరిని విచారిస్తున్నటువంటి అధికారులు. ఇక ప్యాసింజర్లలో ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. ఇక కరోనా కొత్త వేరియంట్పై ఆందోళన వద్దు. ఈ కరోనా ఏదైతే కొత్త వేరియంట్ వచ్చిందో దానిపైన JN1 అంటే ఒక ప్రమాదకరమైనటువంటి కరోనా వైరస్ మళ్ళీ రాబోతుందని అపోహలైతే నమ్మకండి. కరోనా అంతకుముందు ఉన్నదానికంటే చాలా తక్కువ వీక్తో ఉన్నటువంటి కరోనా వైరస్. దీంతో ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణాపాయం కూడా ఏం లేదు. ఎవరికి ఏం జరగదు. ఇక ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. భయపడాల్సినటువంటి పని లేదంటున్న డాక్టర్లు మొత్తానికి. ఇక JN1 ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చి చెప్పేసినటువంటి WHO ఆల్రెడీ చెప్పేసింది. ఎవరు కూడా భయపడకండి. ఇక CVR జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని వెల్లడి. ఇక ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల ధర్నా. ఇక ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇక్కడ ధర్నా చేపడుతున్నారు. ఇక TSPSC అభ్యర్థులు ఉన్నారు. ఇక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించిన రిజల్ట్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఇక AEE గ్రూప్ 4 ఇక JL ఫలితాలు విడుదల చేయాలన్నారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగులు చేపడుతున్నటువంటి ధర్నా ఇది. ఇక అంకుర హాస్పిటల్ బిల్డింగ్లో మంటలు చెలరేగినాయి మొత్తానికి. ఇక హైదరాబాదు గుడిమల్కాపూర్లోని అంకుర హాస్పిటల్ బిల్డింగ్లో శనివారం అగ్ని చెలరేగింది. మంటలు చెలరేగినాయి. ఇక బిల్డింగ్ పై ఏర్పాటు చేసినటువంటి హోంగార్డ్లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. ఇక ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మొత్తానికి షార్ట్ సర్క్యూట్ ఏదై బిల్డింగ్ పైన ఏర్పాటు చేసినటువంటి హోంగార్డ్కు ఏర్పాటు చేసినటువంటి రూమ్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి బిల్డింగ్ మొత్తం అంటుకుంది. మంటలు ఆరిపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇవి మనం తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.